హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఎలాంటి ఫీ ఉండదు, అప్లికేషన్ ఫీ ఉండదు, అలాగే ఎగ్జామ్ అనేది కూడా ఉండదు. ఓన్లీ మీ సర్టిఫికేట్స్ చూసి సర్టిఫికేషన్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పోస్టులు అనేవి 337 పోస్టులు అవైలబుల్లో ఉన్నాయి ప్రెజెంట్ అయితే. అలాగే ఇది విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్. మీరు కనుక ఇప్పుడు అప్లై చేసుకుంటే బిఫోర్ ఆగస్ట్ లోపే జాయినింగ్ అనేది ఉంటుంది అనేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వైపు నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగింది గాయస్. 21 జూలై లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పోస్టుల విషయానికి వస్తే ఆల్మోస్ట్ 122 పోస్టులు ఉన్నాయి ఐటీఐకి సంబంధించినవి. చూసుకుంటే ఫిట్టర్, మెకానిస్ట్, వెల్డర్, గ్యాస్ వెల్డర్, ఎలక్ట్రిక్ వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్, ఈ విధంగా ఇలాంటి పోస్టులన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక డిప్లొమా వాళ్ళకి చూసుకుంటే ఇక్కడ మొత్తం 94 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఈ విధంగా 94 పోస్టులు అవైలబుల్లో. ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా మెన్షన్ చేసేసారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అలాగే జనరల్ వాళ్ళకు సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళ కోసం కూడా ఇక్కడ మనకు పోస్టులు అనేది మెన్షన్ చేయడం జరిగింది. వీటిని చూసుకుంటే ఇక్కడ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్, ఈ విధంగా మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయో మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ కూడా మెకానిక్, ఎలక్ట్రానిక్, కెమికల్, మొత్తం 21 పోస్ట్. ఇక్కడ మొత్తం 121 పోస్టులు అనేవి ఉన్నాయి. వీటిని అప్లై చేయడం ఎలా అని చూసుకుంటే ఇక్కడ 12వ పేజీ నుంచి 4 పేజీలు అనేవి మెన్షన్ చేశారు వీళ్ళు, నోటిఫికేషన్లోనే ఉన్నాయి. ఈ 4 పేజీలు మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళు ఒక వెబ్సైట్ మెన్షన్ చేశారు. డిగ్రీ వాళ్ళకి సపరేట్గా, డిప్లొమా వాళ్ళకి సపరేట్గా, అలాగే ఐటీఐ చేస్తున్న వాళ్ళకి సపరేట్గా. ఈ వెబ్సైట్లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు అక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది, అది ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు మీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసుకుంటూ క్లియర్గా ఎలాంటి తప్పులు లేకుండా మెన్షన్ చేసుకొని మీ సర్టిఫికేట్స్, సర్టిఫికేట్ కాపీస్, అలాగే మీది ఓబీసీ కిందికి కానీ ఎస్సీ ఎస్టీ కిందికి కానీ వస్తే ఆ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్, ఇవన్నీ అక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ అటాచ్ చేసిన తర్వాత మీరు ఈ అడ్రస్కి ఇది పంపాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేశారు, బాక్స్లో చూడండి మెన్షన్ చేశారు అడ్రస్. ఆ అడ్రస్కి మీరు పంపాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ మీ అప్లికేషన్ స్పీడ్ పోస్ట్లో పంపడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే 21వ తేదీ 7వ నెల లోపు ఈ అప్లికేషన్ అనేది వాళ్ళకి చేరాలి. ఇన్ కేస్ ఆ తర్వాత చేరితే ఎలాంటి రీజన్స్ కూడా మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి ఇక్కడే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీరు అప్లికేషన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపడానికి ట్రై చేయండి. వీడియోలో కానీ అప్లికేషన్ విధానంలో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ రూపంలో తెలియజేయడం వల్ల నేను మీకు రెస్పాండ్ అయ్యి ఏ విధంగా అప్లై చేయాలి ఏమి అనే మీ డౌట్స్ని క్లియర్ చేయగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
ఇక అప్లై చేయాల్సిన ఏజ్ శాలరీ విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు చూడండి. ఐటీఐ వాళ్ళు ఫస్ట్ ఇయర్ చేసి అప్లై చేసిన వాళ్ళకైతే 7,700 శాలరీ ఉంటుంది పర్ మంత్. అదే సెకండ్ ఇయర్ ఐటీఐ పూర్తిగా కంప్లీట్ చేసిన వాళ్ళకైతే 8,050 రూపాయలు శాలరీ ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే ఐటీఐ వాళ్ళకి 14 నుంచి 24 ఏజ్ మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చేసిన వాళ్ళకైతే 8,000 శాలరీ ఉంటుంది. అలాగే వీళ్ళ ఏజ్ విషయానికి వస్తే 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇక డిగ్రీ చేసిన వాళ్ళకైతే 9,000 శాలరీ ఉంటుంది పర్ మంత్. మీరు అనుకోవచ్చు శాలరీ ఏంది ఇంత తక్కువ ఉంది అనేసి. ఇది అప్రెంటిస్ కింద తీసుకుంటారు వీళ్ళు. శాలరీ తక్కువ ఉండటానికి రీజన్ ఏమంటే ఇది ట్రైనింగ్ పీరియడ్ లాగా ఉంటుంది. ట్రైనింగే కదా అనేసి మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందువల్ల అంటే ఫ్యూచర్లో మీకు ఈ ట్రైనింగ్ వల్ల ఎవరైతే సర్టిఫికేట్ పొందుంటారో వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఎవరు నెగ్లెక్ట్ చేసేకపోకండి గాయస్. ఇక వీళ్ళకి ఏజ్ ప్రకారం చూసుకుంటే 20 నుంచి 28 వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.